సోల్జర్స్ కూడా ఎనర్జెటిక్గా పనిచేయడానికి కారకులు ఎవరు అయి ఉంటారు? ట్రైనర్సా? పేరెంట్స్, ఫార్మర్స్. యా, అబ్సల్యూట్లీ ట్రూ అండి, ఫార్మర్స్. సో వాళ్ళని కూడా ఎక్నాలెడ్జ్ చేయాలండి. యాక్చువల్గా మా ఇంపాక్ట్ 2017 హైదరాబాద్ టీమ్ అలాంటి ఫార్మర్స్ని ఎవరైతే కష్టపడి మనం ఎనర్జెటిక్గా లైవ్లీగా ఉండడానికి ఎవరైతే కారకులు ఉన్నారో వాళ్ళని కూడా ఆనర్ చేయడం, వాళ్ళని కూడా గుర్తించడం ఈ ఇంపాక్ట్ 2017 యొక్క థీమ్ అండి. అన్నదాత సుఖీభవ అంటాం. అన్నదాత సుఖీభవ అంటే ఆ రోజు మనకు అన్నం పెట్టిన వాళ్ళు సుఖీభవ అని కాదండి. యాక్చువల్గా అన్నాన్ని పండించి మన వరకు చేర్చే వాళ్ళు సుఖంగా ఆయు ఆరోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి వర్ధిల్లాలని అన్నదాత సుఖీభవ అంటాము. అలాంటి ఒక రైతు బిడ్డ ఇవాళ మన మధ్యలో ఉన్నారండి. రైతుగా మారే ముందు అతను ఎంఎస్సిలో ఫిజిక్స్ చదివారు. మీరు కరెక్ట్గానే విన్నారు, ఎంఎస్సిలో ఫిజిక్స్ చదివారిన ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించారు. అలాగే స్టేట్ లెవెల్లో కూడా 6th ర్యాంక్ సాధించి దాని తర్వాత కష్టపడి చదువుకుని మనందరిలాగే జాబ్ ఆస్పైర్ చేసి ఒక సాఫ్ట్వేర్ జాబ్ సంపాదించుకుని సాఫ్ట్వేర్ జాబ్ చేసి ఇది కాదు నేను చేయాల్సింది, సొసైటీకి ఇంకా ఏదో ఒకటి సర్వ్ చేయాలి అన్న ఒక దృఢ నిశ్చయంతో సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి వ్యవసాయం అనే ఒక వృత్తిని, చాలా జాగ్రత్తగా గమనించండి, వ్యవసాయం అనే ఒక వృత్తిని ఎంచుకుని దాంట్లో మళ్ళీ టాప్ 5 లిస్ట్లో నిల్చుని ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా ఉన్న మన రైతు బిడ్డ భాస్కర్ గారిని నేను సభాముఖంగా స్టేజ్ పైకి ఇన్వైట్ చేయదలుచుకున్నాను. విత్ యువర్ థండరింగ్ అప్లాస్ మే ఐ ఇన్వైట్ మిస్టర్ భాస్కర్. ఇంప్లిమెంట్ చేసి ప్యాడీ కల్టివేషన్ అంటే వరి పంటలో ఎన్నో కొత్త పుంతలు తొక్కించారండి. అలాంటి భాస్కర్ గారు తన ఎక్స్పీరియన్స్ని ముఖ్యంగా ఒక రైతుకి ఈ ఇంపాక్ట్ ఫౌండేషన్లో ఒక అవకాశం కల్పించడానికి కృషి చేసినటువంటి జేడి లక్ష్మీనారాయణ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని మాకు అందజేసినందుకు ఇంపాక్ట్ ఫౌండేషన్ టీం కూడా నా తరపున స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నా జీవితాన్ని ప్రభావితం చేసిన, నాకు గురువులుగా నిలిచిన ప్రతి ఒక్కరికి, చిన్న పెద్ద అందరికీ ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా ఈ ప్రసంగాన్ని నా ఈ ప్రయత్నంలో ఒక రైతుగా మారడానికి, ఇక్కడికి రావడానికి నా జీవితంలో ముఖ్యంగా ప్రభావితం చేసిన కొన్ని సంఘటనలు మీకు చెప్తాను. అవి వ్యక్తిగతమే, కానీ దానికి అర్థం ఉంది. సో అర్థం కోసం చెప్తున్నాను, గొప్ప కోసం చెప్పట్లేదు. సో కొంచెం గమనించగలరని వేడుకుంటున్నాను. నేను మామూలుగా చిన్నప్పటి నుంచి తాతగారు చెప్పిన స్టోరీలు వినడము మనమందరికీ కామన్గానే ఉంటుంటాయి. అమ్మమ్మలు, తాతయ్యలు అందరూ స్టోరీలు చెప్తుంటారు. దాన్ని బట్టి ఎదగడం, మన జీవితాన్ని ఇంప్లిమెంట్ చేసే విధానం కూడా అక్కడి నుంచే మొదలవుతుంది. సో ఈ విధంగానే మా తాతగారు మేము చిన్నగా ఉన్నప్పుడు చెప్పేవాళ్ళు అనమాట. సో మాది బేసిక్గా రైతు నేపథ్యము, సో అంటే వ్యవసాయ కుటుంబ నేపథ్యము. అయితే రైతుగా ఉన్న రోజుల్లో మా తాతగారు ఒక ఎడ్ల బండిలో సీతాఫలాలని సిటీకి తీసుకొచ్చేవాళ్ళు అనమాట. అప్పట్లో వాళ్ళకి ఆదాయం అంటే ఇంకా ఇలాంటివి అనమాట. సో ఎడ్ల బండి, ఇప్పట్లో ట్రాక్టర్లు, వ్యాన్లు ఇవన్నీ లేవు, ఎడ్ల బండిలో తీసుకుని రావాలి అనమాట. సో మీ అందరికీ ఐడియా ఉంటే NH9 రామోజీ ఫిలిం సిటీ మెయిన్ ఎంట్రన్స్ నుంచి పైకి వచ్చేటప్పుడు కొంచెం ఒక స్లోప్ ఉంటుంది. సో ఆ స్లోప్ దగ్గర ఏంటంటే ఆ ఎడ్ల బండికి సంబంధించిన ఒక ఎద్దు అనారోగ్యం కారణంగా దాన్ని లాగలేకపోయింది. సో అప్పుడు ఏం చేశాడంటే మా తాతయ్య ఆ ఎద్దును తీసేసి ఒకవైపు ఎద్దు, ఒకవైపు మా తాతయ్య లాగి దాన్ని సిటీకి తీసుకొచ్చారు. ఇది గొప్ప కాదు, దీని అర్థం తర్వాత మీకు చెప్తాను. ఆ తర్వాత మా నాన్నగారు సో ఊర్లో అత్యంత బలశాలి అని చెప్తుండేవాళ్ళు. సో ఎలా అంటే ఈ వ్యవసాయ నేపథ్యం కాబట్టి జనరల్గా గేదెలకి గడ్డి మోపులు వేయడం, ఇవన్నీ తీసుకురావడం, ఇలాంటివన్నీ చేస్తుంటాం కదా. సో అన్నిటికంటే బరువైన ఎవరు ఎత్తలేనటువంటి ఒక గడిమోపుని కట్టి అందరినీ పిలిచి వాళ్ళతో సహాయం కోరి ఎవరు ఎత్తలేకపోతే ఒంటరిగా ఒక్కడెత్తుకునేవాడు అనమాట. సో ఇది ఆయన స్ట్రెంగ్త్ లెవెల్. అంటే ఇది గొప్పతనం కాదు. సో నేను చెప్పబోయేదానికి కొంచెం అర్థం ఉంది. అయితే దీని తర్వాత జరిగింది ఏంటంటే సో 2011లో మా తాతగారు చనిపోయారు. కొంచెం అనారోగ్య కారణంగా చనిపోయారు. సో దానికంటే ముందుగా మా నాన్నగారు 55 వయసులో చనిపోయారు. అప్పుడు నేను చదువుతుంది 7వ తరగతి. అప్పటికే 7 సంవత్సరాలుగా అనారోగ్యం పాలయ్యారనమాట. సో ఇది కొంచెం గమనించుకుంటే
దీని తర్వాత ఇంకొక సంఘటన జరిగింది. మేము మా దగ్గర పనిచేయడానికి అంటే వ్యవసాయ నేపథ్యం కాబట్టి పనిచేయడానికని ఒక కుర్రాన్ని పెట్టుకున్నాను అనమాట. ఆ కుర్రాడు కూడా మా ఇంట్లో ఒక వ్యక్తిగా కలిసిపోయాడు. మాతో ప్రేమగా ఉండేవాడు, మా ఇంట్లోనే తినేవాడు, మాతో కలిసి పడుకునేవాడు. సో అన్నీ చేసేవాడు అనమాట. అతను అనుకోకుండా అంటే ఒక 15 నుంచి 16 సంవత్సరాల వయసు ఉంటుంది, అనుకోకుండా క్యాన్సర్ వచ్చి చనిపోవడం జరిగింది. సో 15 నుంచి 16 సంవత్సరాల వయసు ఉన్న కుర్రాడు క్యాన్సర్ వచ్చి చనిపోయాడు. రెండవది, మా నాన్నగారు 55 సంవత్సరంలో చనిపోయారు, 7 ఏళ్ళ అనారోగ్యం తర్వాత. అంటే నాకు తెలియని ఏజ్ అనమాట అది. సో ఆ ఏజ్లో చనిపోయారు. మా తాతగారు రీసెంట్గా అంటే ఒక 6 ఏళ్ల క్రితం చనిపోయారు. వీటన్నిటిలో మీరు కొంచెం గమనిస్తే వయసులో వ్యత్యాసం వచ్చింది. అంటే జీవితం, మన జీవితకాలం ఏమవుతుంది? మా తాతగారు 85 ఏళ్ళు బతికితే మా నాన్నగారు 87 ఏళ్ళు బతికితే మా నాన్నగారు 55 ఏళ్ళు బతికారు. ఆ తర్వాత మా ఇంట్లో పనిచేసే వ్యక్తిని తీసుకుంటే 15-16 ఏళ్ళకు చనిపోయాడు. సో దీనికి అర్థం ఏంటి? ఎవరు చేస్తున్నారు? ఏం జరుగుతుంది? ఎంతమంది ఆత్మపరిశీలన చేసుకోగలుగుతాం ఇందులో? సో ప్రతి ఇంట్లో ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. ఎంతోమంది చనిపోతున్నారు, రోజు పేపర్లో చూస్తున్నాం, ఏదో ఒకటి చేస్తున్నాం. కానీ ఎవరికి పట్టదు. ఎవరికి పడుతుంది? ఎవరికైనా అవసరమా? నేను చేస్తే నాకేంటి, నాకెంత డబ్బు వస్తుంది? ఇదే మనం ఆలోచించేదన్నమాట. సో ఈ విధంగా నేను ఆలోచించి, సరే దీనికి ఏదో డిఫరెంట్గా చెయ్యాలి, ఏదో జరుగుతుంది, సో దీన్ని మొత్తం కంట్రోల్ చేయాలి. ఎలా కంట్రోల్ చేయగలుగుతాం? సో ఒక మనిషిని శాసించగల శక్తి దేనికి ఉంది? పీల్చే గాలికి ఉందా? పీల్చే గాలిని మనం కంట్రోల్ చేయగలమా? ఏదైనా తేడా వస్తే, ఏ గాలి నువ్వు అక్కడ ఆగు, నేను తర్వాత నువ్వు మంచిగా అయిన తర్వాత పీల్చుకుంటాను అనగలనా? లేదు. నీటిలో కాలుష్యం ఉంటే దాన్ని గుర్తుపట్టగలనా? లేదు. మనం చేయగలిగే ఒకటే ఒక అవకాశం ఏంటంటే ఆహారాన్ని, స్వచ్ఛమైన ఆహారాన్ని తినగలగడం. ఆరోగ్యకరమైన ఆహారం తింటే మనము ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఇందాక స్వామీజీ గారు చెప్పారు, మన మనసుకి శరీరానికి మధ్య వారధి ఆహారం. ఆ ఆహారం బాగుంటే మనము బాగుంటాం, ఆ ఆహారం బాగాలేకపోతే మనము బాగుంటాం. జంక్ ఫుడ్ తింటున్నాం, జంక్ ఆలోచనలు వస్తున్నాయి. నాన్ వెజ్ తింటున్నాం, అలాంటి ఆలోచనలే వస్తున్నాయి. చూడండి, 99% ఆఫ్ ద టెర్రరిస్ట్ ఆర్ నాన్ వెజిటేరియన్స్. ఇట్ డజంట్ మీన్ దట్ ఆల్ ద నాన్ వెజిటేరియన్స్ ఆర్ టెర్రరిస్ట్. సో వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. సో ఈ విధంగా మనం ఆలోచించుకుంటే మనం తినే ఆహారం మన ఆలోచనల్ని మారుస్తుంది. సో ఎంత సాత్వికమైన ఆహారం తిన్నాలో మన స్వామీజీలు, ఇంతకుముందు మహర్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంత గొప్ప జీవితాన్ని గడిపారు. 120 సంవత్సరాల కాలం జీవితం గడిపిన వాళ్ళు ఈరోజు 15-16 సంవత్సరాలకు వచ్చింది. అంటే ఈ పరిస్థితి దాదాపు ప్రతి ఇంట్లో ప్రవేశించింది. దీనికి కారణం ఎవరు? సో దీన్ని అన్వేషించాల్సిన సమయం వచ్చింది. కాబట్టి నేనేం చేశానంటే, ముందు నా తరపు నుంచి, నా సైడ్ నుంచి ఏదో ఒక చర్య తీసుకోవాలనే ఉద్దేశంతో ఏం స్టార్ట్ చేశానంటే, ఆర్గానిక్ ఫుడ్ అనేది ఈ మధ్య బాగా పాపులర్ అయిపోయింది. ఆర్గానిక్ ఫుడ్ అంటే ఏ రసాయనాలు లేకుండా పండించిన ఫుడ్ అని, అది తింటే చాలా ఆరోగ్యంగా ఉంటామని ఒక రకమైన వ్యాపార సూత్రాన్ని ఇక్కడ ప్రజలకి అలవాటు చేసి, సో ఆర్గానిక్ వ్యవసాయం పేరుతో దోచుకుంటున్నారు. సో దీనికి కారణం ఏంటంటే, దీనికి నేనే బలైపోయాను ఒక విధంగా చెప్పాలంటే. అంటే చాలా సంవత్సరాలుగా ఆర్గానిక్ ఫుడ్ పేరుతోటి డబుల్ రేట్ పెట్టుకున్నాను. ఇంట్లో అందరూ బాగుండాలనే ఉద్దేశంతో డబుల్ రేట్ పెట్టుకున్నాను. అయితే ఒకరోజు ఈనాడు పేపర్లో వచ్చింది. మా ఇంట్లో వాళ్ళు నాకు చెప్పారనమాట, సో ఇంతకాలంగా ఇంత ఖర్చు పెడుతున్నావు కదా, అందరికి వచ్చే శాలరీ నీకు వస్తుంది, కానీ తినే విషయంలో మాత్రం నువ్వెందుకు అందరికంటే డబ్బులుగా ఖర్చు పెడుతున్నావు, నువ్వెందుకు మోసపోతున్నావు ఇలా అని. అయితే ఒకరోజు పేపర్లో వచ్చిందనమాట, ఆ ఆర్గానిక్ సర్టిఫికేట్ ఉన్న ఆ సంస్థ నుంచి కొన్న పదార్థాలు మేము ఏవైతే 2 సంవత్సరాలుగా తింటున్నామో దాని మీద ఏంటంటే ఒక మంచి అంటే అట్రాక్టివ్గా ఉండడానికి ఏంటంటే ఒక 24 అక్షరాల సంస్కృత మంత్రంతో ఏదో పెట్టి దాని మీద ఒక 4 ఆర్గానిక్ సర్టిఫికేషన్లు లోగో వేసి అమ్మడం జరిగింది. సో దీంట్లో కేంద్ర ప్రభుత్వం వాళ్ళు, ఆహార శాఖ వాళ్ళు పరిశోధన చేస్తే అన్నిటికంటే భయంకరమైన కెమికల్స్ ఆ ఆహారంలోనే ఉన్నాయి. సో ఇప్పుడు నేను చేసిన తప్పేంటి? నేను అందరిలానే పనిచేస్తున్నాను, నేను అందరిలానే సమానంగా సంపాదిస్తున్నాను, కానీ అందరికంటే డబ్బులుగా ఖర్చు పెట్టాను, కానీ నేను మళ్ళీ మోసపోయాను. సో దీనికి ఎక్కడ ముగింపు? సో ఈ ఆలోచన నుంచి మొదలైందే నేను వ్యవసాయానికి రావాలనుకోవడం అనమాట. సో ఈ వ్యవసాయానికి వచ్చిన కొత్తలో మాది వ్యవసాయ నేపథ్యం అయినప్పటికీ కూడా ప్రత్యక్షంగా నేను పాల్గొనేది తక్కువ. అంటే అమ్మ నాన్న చేస్తున్నప్పుడు చూసేవాళ్ళని, తాత వాళ్ళు చేస్తున్నప్పుడు చూసేవాళ్ళని, అన్నయ్య వాళ్ళు చేస్తున్నప్పుడు చూసేవాడిని. సో ఇంట్లో నేను చిన్నవాడిని, అందువల్ల ప్రత్యక్షంగా పాల్గొనలేకపోయాను. సో దానివల్ల ఏమైందంటే వాళ్ళకున్న జ్ఞానం నాకు లేకపోయింది. సో ఈ జ్ఞానాన్ని సంపాదించే దిశగా ప్రయత్నం సాగించాను అనమాట. అంటే ఇంటర్నెట్లో సెర్చ్ చేయడము. ఇలా సెర్చ్ చేస్తున్న క్రమంలో సుభాష్ పాలేకర్ గారి వీడియో, అంటే దయచేసి మీరందరు ఇక్కడ వచ్చిన వాళ్ళు
ఈ పేరును ఒకసారి నోట్ చేసుకోండి. సుభాష్ పాలేకర్. మీ జీవితంలో అత్యంత మార్పు తీసుకురాగలిగిన ఒకే ఒక శక్తి ప్రస్తుత తరుణంలో సుభాష్ పాలేకర్. ఈ పాలేకర్ గారి పేరు తీసుకొని ఇంటర్నెట్లో వీడియో సెర్చ్ చేయండి. ఆయన ఒక ప్రశ్న సంధిస్తాడు ఆయన మీటింగ్లో. అడవిలో ఉన్న చెట్లను ఎవరు పెంచుతారు అని అడుగుతాడు. ఎవరు పెంచుతారు? మీ సమాధానం ఏంటి? మిమ్మల్ని అడుగుతున్నాను. ఎవరు ఎరువులు వేస్తున్నారు? ఎవరు మందులు కొడుతున్నారు? మీరు తినే ఆహారానికి ఎవరు ఎరువులు వేస్తున్నారు? ఎవరు మందులు కొడుతున్నారు? మీరు ఈరోజు ప్రతి ఇంట్లో ప్రవేశించిన అనారోగ్యానికి కారణం ఎవరు? 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 కొంచెం గట్టిగా చెప్పండి. కార్పొరేట్ కంపెనీలు. మనకు వచ్చింది స్వతంత్రం వచ్చింది ఎప్పుడండి? 1947లో. ఖచ్చితంగా చెప్పగలుగుతాం స్వతంత్రం వచ్చిందని. మనకు స్వతంత్రం వచ్చిందా? భౌతిక స్వతంత్రం వచ్చింది, మానసిక స్వతంత్రం రాలేదు. ఈ రోజుకి వాడు పెట్టిన కంపెనీలోనే మనం పనిచేస్తున్నాం. నిరంతరం ప్రెషర్ ఉంటుంది మనకు. అబ్బాయి ఎప్పుడు వెళ్ళిపోదాం రా ఈ జాబులోంచి అనే ఒక కోపం కూడా వచ్చేస్తుంది. అప్పుడప్పుడు బాస్ను కూడా తిట్టుకుంటాం. బాస్ కూడా పాపం ఏం చేయలేడు, కానీ మనం వాళ్ళ ప్రెషర్కి లోనవ్వాల్సి వస్తుంది. కానీ చూస్తుంటాం ఇలా రోగాలకి గురయ్యి ఇంట్లో అంటే జనరల్గా అందరి ఇంట్లో జరిగే విషయాల్ని తీసుకుంటే అబ్బా మంచి వాళ్ళు పోతున్నారు, వీడు పోవట్లేదురా అని కూడా అనుకుంటాం కొన్నిసార్లు బాసుని చూసి. సో అటువంటి పరిస్థితికి వచ్చామన్నమాట. అయితే ఈ వ్యవస్థ మొత్తానికి ఇలా పాడైపోవడానికి కారణం ఏంటంటే రసాయన కంపెనీలు. వీటి ఆధారం ఎక్కడ మొదలైందంటే 1935లో బహుశా అనుకుంటా, 39 నుంచి 45 మధ్యకాలంలో రెండవ ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు అప్పుడు బాంబులు తయారు చేయవలసిన అవసరం వచ్చిందనమాట. ఆ బాంబులు తయారు చేయడానికి కొన్ని కంపెనీలను సృష్టించారు. ఆ కంపెనీలో ఎంప్లాయ్మెంట్ అగైన్. సో ఇక్కడ జరుగుతున్నట్టుగానే అందులో ఎంప్లాయ్మెంట్. అయితే ఈ రెండవ ప్రపంచం యుద్ధం ముగిసిన తర్వాత ఆ కంపెనీలని మూసివేయాలంటే ఎంతమందికి నిరుద్యోగ సమస్య వస్తుంది? సో ఆ దిశగా ఆ దేశస్తులు వాళ్ళ రీసెర్చ్ని స్టార్ట్ చేసి ఈ బాంబుల్ని ఆపకుండా ఈ రసాయనాలతో మనం వేరే మార్గాన్ని కనిపెట్టాలి అని ఒక రీసెర్చ్ చేసి కరెక్ట్ వీటిని మనం చెట్ల మీద వేయచ్చు, పంటల మీద వేయచ్చు అని చెప్తున్నారు. బాంబు వేస్తే ఒకేసారి చచ్చిపోతారు. పంటల్లో వేస్తే మీ తరం, మీ తర్వాత తరం, వాళ్ళ తర్వాత తరం అందరూ చచ్చిపోతారు. ఇది ఉగ్రవాదం కంటే తీవ్రమైన సమస్య కాదా? ఎంతమంది గుర్తిస్తారు? ఈ ప్రభుత్వం ఎందుకు ఇప్పటికీ రసాయనాల్ని ఎత్తి చూపిస్తుంది? ఎందుకు ఉచిత ఎరువులు ఎవరికి కావాలి? ఎవరు అడిగారు? అప్పుడు ఆ రసాయనాల్ని మన దేశంలో ఇంట్రడ్యూస్ చేసే క్రమంలో ఏం చేశారంటే మన నేతలు మామూలుగానే ఆర్థిక సమస్యలకి ఆర్థికంగా కొంచెం ప్రలోభాలకి లోనవ్వడం వాళ్ళకు తెలిసిన విద్య. సో ఆ విధంగా రైతుల్లోకి వచ్చేసింది. ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ తీసుకొచ్చారు, రైతుకి చూపించారు. యూరియా వేయగానే చేయని మొత్తం గ్రీన్ కలర్లోకి వచ్చేస్తుంది. సరే ఈ గ్రీన్ వచ్చింది బాగా అయింది అనేది ఒక రైతుకు నమ్మకం కల్పించి దాని తర్వాత కరిగే పరిణామాల గురించి ఎవ్వరికీ చెప్పలేదు. అది ఇప్పటికీ ఒక రహస్యంగానే దాచారు. ఆ రహస్యం ఇప్పుడు బయటపడుతుంది. ఏ విధంగా? అనారోగ్యంకి వస్తే ఎక్కడికి వెళ్తున్నాం? హాస్పిటల్కి వెళ్తున్నాం. హాస్పిటల్కి వెళ్తే ఏమి ఇస్తున్నారు? ట్యాబ్లెట్లు ఇస్తున్నారు. ఆ ట్యాబ్లెట్ ఎఫెక్ట్ ఏంటి? ఇమీడియట్గా నీకు జబ్బును తగ్గిస్తుంది, కానీ దీర్ఘకాలంలో ఇంకో జబ్బును క్రియేట్ చేస్తుంది. ఇదంతా ఒక సైక్లిక్ ఇండస్ట్రీ. ముందు పొలంలో మందేస్తారు, ఆ తర్వాత నీ ఒంట్లో మందేస్తారు. నీకేం కావాలో నువ్వు తేల్చుకో. సో ఇదంతా మనం గమనించాల్సిన విషయం ఏమంటా. ఇప్పుడు ఏంటంటే ఒకసారి మనం సమాజాన్ని గమనిస్తుండాలి. ఒక వ్యక్తిగా ఏదో 2 సినిమాలు చూసామా, లేకపోతే ఒక హోటల్కి వెళ్ళి బిర్యానీ తిన్నామా, ఇవి కాదు. నువ్వు మనిషిగా బతకాలంటే నీకు ఏం కావాలి, ఇవి ఆలోచించాలి. సో ఇవి ఆలోచించుకుంటే మనకు ఒక 2 విషయాలు క్లియర్గా అర్థమవుతాయి. ఏంటి? మనము భగవంతుడిచ్చిన ప్రాకృతిక ప్రపంచంతో పాటు ఇంకొక ప్రపంచాన్ని క్రియేట్ చేసాం. అది ఎంతమందికి తెలుసు? ఏం ప్రపంచం అది? ఎవరైనా చెప్పగలుగుతారా? నాకు తెలిసి అందరం దాని గురించి ఆలోచన మాత్రం శూన్యం. అదే ఆర్థిక ప్రపంచం. ప్రతి ఒక్కరూ డబ్బు వైపు పరిగెడుతున్నారు. ఆర్థిక ప్రపంచంలో పరిగెడుతున్నారు, ప్రాకృతిక ప్రపంచాన్ని వదిలేశారు. అందుకే ఇన్ని రోగాలు. మీకేం కావాలి? ఈ ప్రాకృతిక ప్రపంచంలో మనం ఏం చేస్తున్నాం? అందరూ కష్టపడతారు, అందరూ డబ్బులు సంపాదిస్తారు. ఏం చేయాలనుకుంటున్నారు మీ డబ్బుతో? మీరు చెప్పండి, ఎవరైనా ఒకటి చెప్పండి. ప్లీజ్ మేక్ ఇట్ ఇంటరాక్టివ్. ఎవరి దగ్గర ఆన్సర్ లేదనుకుంటా దాదాపుగా. ఏం చేయాలనుకుంటున్నారు? దేనితో? డబ్బుతోనా? డబ్బు ద్వారా ఏం చేయాలనుకుంటున్నారు? హ్యాపీగా ఎలా తెచ్చుకుంటారు? మార్కెట్లో అమ్ముతారా హ్యాపీనెస్ని? కరెక్ట్.
సో కావాల్సిన సౌకర్యాలు పొందేవాళ్ళు. డబ్బు లేనప్పుడు ఏం చేశారు? ఈ ప్రపంచం, ఆర్థిక ప్రపంచం క్రియేట్ కాకముందుకు ఎలా జీవించారు జనాలు? సెల్ఫ్ సస్టైనబిలిటీ, ఎవరికి వాళ్ళు చేసుకున్నారు, ఎవరి వ్యవసాయం వాళ్ళు చేసుకున్నారు, ఎక్కడా ఏ రసాయనం లేదు, అందరూ ఆరోగ్యంగా జీవించారు. అసలు రోగం వచ్చి చచ్చిపోయిన వాళ్ళంటేనే అసలు ఊర్లో కూడా కనీసం కౌంట్ చేయలేము, అంటే జీరో దాదాపుగా. అంటే ఒక విషయ వలయంలో మనం చిక్కున్నాం. దీని నుంచి ఎలా బయటికి రావాలి? ఈరోజు భారతదేశం సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. 120 కోట్ల మంది జనాల్లోకి, వాళ్ళ శరీరాల్లోకి కలుపు మందు రూపంలో, ఇతర మందుల రూపంలో విత్తనాలు పడిపోయాయి. సరైన సమయం కోసం వేచి చూస్తున్నాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలించగానే మీ బాడీలోంచి ఒక రోగంగా బయటకు వచ్చేస్తాం. నిజమా కాదా? ఒక విత్తనాన్ని పొలంలో వేస్తాం, వాతావరణ పరిస్థితులు అనుకూలించగానే ఏమవుతుంది? అది మొలకెత్తుతుంది. విషాన్ని, రసాయనాల్ని మీ బాడీలో వేసేసాం. వాళ్ళు ఏదో వేసేశారు. ఆర్థిక ప్రపంచంలో వాళ్ళు నియంత్రణలుగా ఎదగాలనుకున్నారు, దానికి ఒక మార్గాన్ని కనిపెట్టారు, మీ మీద చేశారు. ఇప్పుడు చెప్పండి, నిజంగా స్వతంత్రంలో ఉన్నామా మనం? ఇది స్వతంత్ర భారతదేశమేనా? ఉంది, భౌతిక స్వతంత్రం ఉంది, మానసిక స్వతంత్రం లేదు. ప్రతిదానికి ప్రెషర్, ప్రతిదానికి డబ్బు. ఏం చేసుకుంటాం డబ్బుతో? డబ్బు ఒక మాధ్యమం మాత్రమే. మాధ్యమాన్ని మాధ్యమంగా గుర్తించాలి. అంతిమ లక్ష్యాన్ని మనం మనసులో పెట్టుకొని ప్రయత్నించాలి. ఏంటి అంతిమ లక్ష్యం? మనం ఏ పని చేయాలనుకున్నా ఆరోగ్యంగా ఉండాలి. నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే ఏ పనైనా చేయగలుగుతావు. ఆరోగ్యం లేని పని ఏ పని చేయగలుగుతావు? ఆరోగ్యం ముఖ్యం కాదా? మనం మాధ్యమాన్ని నమ్ముతున్నాం, రసాయనాన్ని నమ్ముతున్నాం. నమ్మాల్సింది ఏంటి? ప్రకృతిని. మనిషిని ఎదురుగా పెట్టుకొని ఐడి ప్రూఫ్ అడుగుతున్నాం. ఏంటి నీ విలువ ఎక్కడికి దిగజారిపోయింది? ఒకసారి ప్రశ్నించుకోండి. మీరు వెళ్ళి ఏదో గవర్నమెంట్ ఆఫీస్లో నిల్చుంటారు, నేను పలానా వ్యక్తిని అని చెప్తారు, నీ ఐడి చూపిస్తే కానీ నేను అంటే మాధ్యమాన్ని నమ్ముకున్నాం. అందరూ వాళ్ళ ఇంట్లో టీవీలు పెట్టుకుంటున్నారు, ఈ ఛానల్స్ ఆ ఛానల్స్ చూస్తున్నారు. కొంతమంది గొప్పగా చెప్పుకుంటారు, నేను టాటా స్కై పెట్టుకున్నాను, నేను సో అండ్ సో హెచ్డి కంపెనీ పెట్టుకున్నాను. మాధ్యమానికి విలువ ఇవ్వకండి, అంతిమ లక్ష్యాన్ని గుర్తించండి. నేను ఏదో ఒక పని చేస్తున్నప్పుడు నా పక్కన వాడు గుర్తించాడు, అదే నేను టీవీలో కనిపిస్తే మాత్రం ఓహో ఈయన నాకు బాగా తెలుసు అని 10 మందికి పరిచయం చేస్తుంటాడు. అంటే మన ఆలోచన సరళిని మనల్ని ఎవరో బాహ్యంగా ప్రభావితం చేస్తున్నారు. అది మనం గుర్తించాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా? ఎస్. సరే, మీలో ఎంతమంది ఉద్యోగం చేయాలనుకుంటున్నారు? ఒకసారి చేయలేపుతారా? ఇందాక వాళ్ళు అడిగినట్టున్నారు, బట్ బహుశా నేను చూడలేదు. ఇందాక కొన్ని ఎక్కువ చేతులు చూస్తాను, ఇప్పుడు కొన్ని తక్కువ చేతులు చూస్తాను. అంటే బహుశా మీలో మార్పు మొదలైంది అనుకోవాలా, లేకపోతే నిజంగానే నేను అంట? చెప్పండి సార్, మీరు తప్పుగా అనుకోవద్దు మారుతి గారు. ఇందాక మీరు 150 సంవత్సరం సంపాదన నుంచి దాదాపు ఎంత సార్? 1,50,000 2 లక్షలు ఎంతో అన్నారు. ఆ సంపాదనకు వచ్చింది 1.2. సో సార్ చేసిందంతా బాగానే ఉంది, సంపాదించాడు. దీనికి మించి సారు శరీరంలో, సారు కుటుంబంలో ఏదో జరుగుతుంది, అది తెలియాలి. ఎవరికి తెలుస్తుంది? తను ఎవరు పసిగట్టగలరు? సార్ని భయపెట్టట్లేదు, నేను జరిగే విషయాన్ని నేను చెప్తున్నాను. సారు సంపాదించారు, ఆర్థిక శక్తిని చూపించారు ముందు తరాలకి. నేను సంపాదిస్తాను, నా ఖర్చులు తీర్చుకుంటాను, నేను ముందు తరాలకు కొంత దాచిపెడతాను బ్యాంకులో. ఇది వాళ్లకు ఆర్థికంగా ఎదగడానికి తోడ్పడుతుంది. ఇది ఆర్థిక ప్రపంచం. ప్రాకృతిక ప్రపంచం ఏంటి? ఒక చెట్టు, ఒక గింజ ఉంటుంది, దాన్ని నీళ్ళలో పాతినప్పుడు అది చెట్టు అవుతుంది. ఎంత పెద్ద చెట్టు అవుతుంది? మనకు పండ్లు ఇస్తుంది, గాలిని ఇస్తుంది, నీడని ఇస్తుంది, అన్ని రకాల సహాయం చేస్తుంది. విత్తనం అన్ని రకాల సహాయం చేస్తుంది. చేసి పండుని క్రియేట్ చేస్తుంది. పండులో ఒక విత్తనాన్ని, ఏ విత్తనం నుంచి అయితే వచ్చిందో అదే విత్తనాన్ని పండులో పెడుతుంది. మనం ఆర్థిక ప్రపంచంలో ఏదైతే ఆర్థిక శక్తిగా ఎదగాలనుకుంటున్నామో, ఎంత సంపాదించి కొంత దాచిపెట్టాలనుకుంటున్నామో, ఈ ప్రాకృతిక ప్రపంచంలో కూడా ఒక చెట్టు అలాంటి పని చేస్తుంది. కానీ దానికి దీనికి చాలా తేడా ఉంది. ఆర్థిక ప్రపంచానికి ప్రాకృతిక ప్రపంచం అవసరం ఉంది, కానీ దీనికి ఆర్థిక ప్రపంచం అవసరం లేదు. ఎంతమంది గుర్తిస్తారు దీన్ని? ఒక చెట్టు, విత్తనం నుంచి వచ్చిన చెట్టు మళ్ళీ ఒక విత్తనాన్ని తయారు చేసి తనంతట తానుగా నిర్వీర్యమైపోయి భూమిలో కలిసి ఎన్నో సూక్ష్మజీవులకు ఆహారాన్ని పెడుతూ, ఆ ఆహారాన్ని తిన్న సూక్ష్మజీవులు మళ్ళీ వాటిని విసర్జించి మళ్ళీ చెట్లకే ఆహారంగా ప్రదర్శిస్తున్నాయి. ఇదంతా ఒక సైక్లిక్ ప్రాసెస్ విచ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ టు ద డీపర్ సైడ్ ఆఫ్ ఇట్. మరి మనం ఏం చేస్తున్నాం? సరే, ఈ ఆర్థిక ప్రపంచంలో ఎంతో సంపాదిస్తున్నాం, కూడబెడుతున్నాం, కోట్లు, ఇంకా కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు, లక్షల కోట్లు. దీని అర్థం ఏంటి? ఆర్థిక ప్రపంచాన్ని క్రియేట్ చేసిన అర్థం ఏంటి? ఇన్కమ్ పర్ క్యాపిటా ఒక వ్యక్తికి
సార్ క్షమించాలి, ఇది చాలా దేశ భవిష్యత్తును మార్చే ప్రసంగం ఇది సార్. ఒక 10 నిమిషాలు ఇస్తే. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద టైం. అండ్ ఇంత శక్తిగా కూర్చున్న తర్వాత కూడా ఒక చెట్టు మళ్ళీ చెట్టును తయారు చేయగలుగుతుంది, బట్ ఒక మనిషికి జన్మనివ్వలేకపోతున్నాడు. ఈరోజు చూస్తున్నాం ఎన్నో ఇన్ఫర్టిలిటీ సెంటర్స్, టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్స్, సరోగేసీ సెంటర్స్. ఎందుకు ఇవి అవసరమా? ప్రకృతిలో బ్రతకలేవా? ఒక మనిషిని పుట్టించడానికి ఇంకో మనిషి దగ్గరికి వెళ్ళాలా? ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. సో ఇవన్నీ రసాయనాల విషయంలో పడుతున్నాయి. పొరపాటున ఒక స్త్రీ తల్లి అయ్యిందంటే, తల్లి అవ్వగానే ఆ తల్లికి ఎన్నో మందులు ఇస్తున్నాం, ఫోలిక్ యాసిడ్ అని, ఐరన్ ట్యాబ్లెట్లు అని. సో ఈ విధంగా మళ్ళీ రసాయనాల విషయంలోకి వాళ్ళని పంపే ప్రయత్నం చేస్తున్నాం. సో ఏం చేస్తున్నాం మనం? సో వాళ్ళ జీవశక్తిని మనం ఆపేస్తున్నాం. ఒక విత్తనం మళ్ళీ మొలకెత్తగలుగుతుంది, మళ్ళీ చెట్టు అవ్వగలుగుతుంది, కానీ ఒక మనిషి తర్వాత తరానికి జన్మనివ్వలేకపోతున్నాం. నీకు కావాల్సింది ఏంటి? ఆర్థిక ప్రపంచమా, ప్రకృతి ప్రపంచమా? ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ ప్రక్షాళనలో భాగంగానే నేను వ్యవసాయ రంగంలోకి రావడం జరిగింది. నేనొక్కడిని తింటే ఏం బాగుంటుందనే ఉద్దేశంతో రైతుల్లో మార్పు తేవడానికి నెల మీటింగ్లు పెట్టి వాళ్ళందరికీ రసాయన ప్రక్షాళన దిశగా సాగిస్తున్నాను. ఇప్పటివరకు 500 రైతులకి శిక్షణనిచ్చి వాళ్ళు రసాయనాలు వాడకుండా వ్యవసాయం చేసేలా చేస్తున్నాం. ఇంకా ఇది ఎంతో ఇంకా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఒకటేంటంటే ఒక గింజ చెట్టులాగా మారగలుగుతుంది, చెట్టు మళ్ళీ గింజనిస్తుంది, దాని నుంచి చెట్టు వస్తుంది. మనిషి మాత్రం తర్వాత పుట్టుకనివ్వలేకపోతున్నాడు. ఇది మనం సీరియస్గా ఆలోచించాల్సిన విషయం. 120 కోట్ల జనాభాలో 150 సంవత్సరాల క్రితం బతికిన స్వామి వివేకానంద, అతని సూక్తులు మాత్రమే గుర్తు చేసుకుంటున్నాం కాబట్టి, కానీ ఇంకొక వివేకానందని తయారు చేయలేకపోయాం. దిస్ ఈజ్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ఇండియా. సో సాధారణంగా ఒక చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు మనల్ని చూసి నేర్చుకుంటారు, ప్రకృతిని చూసి నేర్చుకుంటాం. ఇప్పుడు అంతా వ్యవస్థ అంతా రివర్స్ అయిపోయింది. మనం నేర్పిస్తున్నాం, మీరు ఇంగ్లీష్లో మాట్లాడండి రా, మీకు తెలియని విషయాలు నేను చెప్తాను రా, కార్టూన్ చూడండి రా, ఇది చూడండి రా, అది చూడండి రా. వాళ్ళు ప్రకృతి నుంచి గమనించే స్వభావాన్ని కోల్పోతున్నారు. ఇన్ఫ్లుయెన్స్డ్. 10వ తరగతిలో ఇప్పటికీ స్క్రూ గేజ్ వెర్నియర్ క్యాలిపర్స్ క్వశ్చన్ ఉంది, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్. నేను చదివేటప్పుడు అదే ఉంది, ఇప్పుడు అదే ఉంది. అంటే స్క్రూ గేజ్ వెర్నియర్ క్యాలిపర్స్ వస్తే మీరు క్యాలిపర్స్ రాకపోతే మీరు జీవితంలో పైకి రాలేరా? నడక కష్టమైందన్నప్పుడు సైకిల్ కనిపెట్టారు, సైకిల్ మీద కష్టమవుతుందన్నప్పుడు బైక్ కనిపెట్టారు, బైక్ కష్టమవుతున్నప్పుడు కారు కనిపెట్టారు. సో ఇన్ని మార్పులు వచ్చినప్పుడు ఇన్ని సంవత్సరాలుగా వెర్నియర్ క్యాలిపర్స్ చదవాల్సిన అవసరం నీకు ఏముంది? మారుతున్న కాలానుగుణంగా మీరు కూడా మార్చుకోవాలి కదా. అంటే మిమ్మల్ని అందరినీ ఒక బానిసలాగా తయారు చేస్తున్నారనమాట. ఈ స్టడీస్ అనేది వాళ్ళు ఇంప్లిమెంట్ చేసినాయి. యాక్చువల్ స్టడీ ఏంటి? వేదశాస్త్రం. పూర్వీకులు మన ప్రకృతికి ఏ విధంగా హెల్ప్ చేయగాలి, ఆ ప్రకృతి మనకి ఏ విధంగా హెల్ప్ చేస్తుందనే విధంగా వేదాల్లో రాశారనమాట. వృక్ష ఆయుర్వేదం. కృషి రాసిన వ్యవసాయ శాస్త్రం ఎంతమందికి తెలుసు? సురపాలు రాసిన వృక్ష ఆయుర్వేదం ఎంతమందికి తెలుసు? సాక్షి రాంబాబు గారు సాగుబడి బుక్ రాశారు, అందులో ఒక కెమికల్ అవసరం లేకుండా వ్యవసాయం చేయొచ్చు అని రాశారు. ఈ బుక్ ఎంతమంది తెలుసు? సమాజంలో ఎక్కడికి పోవట్లేదు, మంచి ఎక్కడికి పోవట్లేదు, చెడు తొందరగా పాకుతుంది. సో ఒకసారి మీ జీవితాన్ని గమనించుకోండి, ఏం జరుగుతుంది, మీకు ఏది ఇంపార్టెంట్. ఆర్థికంగా ఈ ప్రపంచంలో బ్రతకడం ఆర్థిక శక్తి అవసరమే, కానీ అది మాత్రమే మీ జీవిత అంతిమ లక్ష్యం కాకూడదు. ప్రాకృతిక ప్రపంచంలో బ్రతకండి, సంపాదించుకోండి, ఆర్థిక ప్రపంచంలో కూడా తిరగండి. అంతేకాని దీన్ని మొత్తాన్ని వదిలిపెట్టేసి అందరూ జాబులు చేయాలనుకొని, మనల్ని ఎంతో ప్రేమగా పెంచిన నాన్నగారు, ఒక్క నిమిషంలో ముగిస్తాను. ఎంతో ప్రేమగా పెంచిన నాన్నగారు మనం వ్యవసాయం చేసి ఇంత పెద్దగా చేసి నువ్వు సిటీకి వెళ్ళిపోరా, నువ్వు చదువుకోరా, నాకంటే బాగుపడతావురా అని అంటే ఒక విధమైన బాధలో బతుకుతున్నాడు ఆయన. వ్యవసాయం చేస్తే నేను బ్రతకలేకపోయాను, నా బిడ్డకి ఇది చూపించొద్దని ఒక బాధలో బతుకుతున్నాను. అంటే ఇవన్నీ మర్చిపోయి రైతు స్వయం ఆధీనంలోకి వెళ్ళిపోయేలా, రసాయనాల వ్యవసాయం అవసరం లేకుండా, ఏ సబ్సిడీ అవసరం లేకుండా స్వతహాగా కాళ్ళ మీద నిలబడేలా చేయగలరు అనేది మీరు ఈ సందేశాన్ని తీసుకెళ్ళి మీ పేరెంట్స్కి తీయాలి. అలా ఇచ్చినప్పుడు, మీరు వ్యవసాయ రంగంలోకి వచ్చినప్పుడు, మీరు దాంట్లో ఉన్నత స్థానానికి వెళ్ళినప్పుడు మీ ఫాదర్ కూడా ఇన్ని సంవత్సరాలుగా నేను చేస్తున్నది తప్పు కాదు, మంచిదే, నా కొడుకు ఈ జీవితానికి ఇది చూపించాడు, మార్గం సుగమం చేశాడు. అందుకు ఒక తండ్రికి కొడుకు మీద అంతకంటే ఏం కావాలి? ఈ దిశగా ఆలోచించండి. మనం తినే తిండి, వేసుకునే బట్ట, ప్రతి దాని వెనుక ఎంతో కష్టం ఉంది. ఆ కష్టాన్ని గుర్తించండి.
సరే సమయం లేకపోవడం వల్ల ఇక్కడితో ముగిస్తున్నాను. ఇంతటి అవకాశం ఇచ్చినందుకు జేడి లక్ష్మీనారాయణ గారికి, గంపా నాగేశ్వరరావు గారికి అండ్ ప్రదీప్ గారికి, ఇంపాక్ట్ ఫౌండేషన్ టీంకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను. రైట్ సార్. చదువుకున్న వాళ్ళు వ్యవసాయంలోకి రావాలి సార్. ఒక నిమిషం ఆగండి. చదువుకున్న వాళ్ళు వ్యవసాయం ఫోన్ నెంబర్ ఇస్తాడు ఎక్కడ పోతాడు ఫోన్ నెంబర్ ఇచ్చిపోతాడు. సో దయచేసి ఎందుకోసం అంటే మేము ఎందుకు మధ్యలో టైం ప్రకారం ఆపడం జరిగిందండి. ఎవరిని కూడా ఎలా కాదు, దయచేసి మీరు కూడా ఏమనుకోవద్దు. మీరు చాలా బాగా చెప్తున్నారండి, నిజం చెప్తున్నారు. మీకు సపరేట్ క్లాస్ పెట్టాలి, సపరేట్గా ఒక క్లాస్ పెట్టాలి. ఇది అంత ఇన్డెప్త్గా వారి ఆవేదన విన్నారా మీరు? ఆవేదన ఎంతమంది విన్నారు? ఆవేదన మాకు నచ్చింది సార్. ఎందుకోసం అంటే అది దీనికి సపరేట్ కాదు. మనము ఊర్లోకి వెళ్తాం చూడు, మీరు రావాలి తప్పకుండా. మేము ఒంగోలు, తిరుపతి అన్నీ వెళ్తాం, అక్కడ రావాలి. అక్కడ మీకు సపరేట్ 1.5 hour ఇస్తాం. ఎందుకోసం అంటే అప్పుడు అది కరెక్ట్. వీళ్ళందరూ సిటీలో పుట్టి విరిగిరు, ఇక్కడ వీళ్ళకేం తెలుసు వ్యవసాయం అంటే. కానీ యూట్యూబ్ ద్వారా లెట్స్ టేక్ టు ది విలేజెస్, అందరూ తీసుకెళ్తాం. ఇప్పుడు ఇంకనా ఫోన్ నెంబర్ ఇస్తాడు. ఎవరికైనా రైతు కావాలని అనిపించిందా? ఓకే, సో ఇంతమంది పండిస్తే వీళ్ళకి సరిపోదు అనుకుంటా. హైదరాబాద్లో ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళకి సరిపోయే పండించాలి. సో కాబట్టి ఎక్కువ మంది రైతులు రావాలని నేను ఆకాంక్షిస్తున్నాను. ధన్యవాదాలండి, ధన్యవాదాలు. ఫోన్ నెంబర్ ఇస్తాడయ్యా, ఇదనే కనీసం ఫోన్ నెంబర్ ఇవ్వండి మీరు. మేము ఒక గ్రూప్ రన్ చేస్తున్నామండి టెలిగ్రామ్ యాప్లో, ఒక 450 మంది రైతులతో. మీరు ఆ గ్రూప్కి రిక్వెస్ట్ పెట్టవచ్చు. నా నెంబర్ ఇస్తాను, బట్ డోంట్ డిస్టర్బ్ మీ. ఓకే, టూ మచ్ డిస్టర్బెన్స్ చేయకండి. ఇది పొలంలో ఇది వచ్చింది ఎలా కొట్టాలి ఇలా అలాంటివి అడగకండి, ఓకేనా? సో నా నెంబరు 9959796668. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. ఈమెయిల్ ఐడి bhaskar.padire bhaskar.padire@gmail.com. అందరికీ ధన్యవాదాలు సార్. గంపా నాగేశ్వరరావు గారు, మీకు కూడా. రంగారెడ్డి డిస్ట్రిక్ట్, నియర్ బై రామోజీ ఫిలిం సిటీ. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ మై హోమ్ టౌన్ బికాస్ పీపుల్ కీప్ కమింగ్ టు విజిట్. మజీద్పూర్ అండి మాది. మాది కూడా రంగారెడ్డి జిల్లానే, షామీర్పేట దగ్గర కేశవరం గ్రామం. సార్ ఇలాంటి విభజనలు తప్పుదారి విభజన కాదు బాస్. అరే అది చెప్పడానికి భయపడతాం, ఊరి పేరు చెప్పుకోండి, అదేముంది. అందరం ఊరోళ్ళం ఏం చెప్తున్నా, అర్థమైంది కదా. ఐఎమ్ ఫ్రమ్ పక్కా విలేజ్. రైట్, ఓకే బాస్. సో ఐ రిక్వెస్ట్ బీబీజీ ఆఫ్ ఇండియా, వండర్ఫుల్ రియల్ ఎస్టేట్ ఆర్గనైజేషన్, ప్లీజ్ ఫెలిసిటేట్. వండర్ఫుల్గా, చాలా చక్కగా, ఎంతో షేరింగ్, వాళ్ళ ఆవేదనను మనకు షేర్ చేసుకొని రైతులు ఎలా ఉండాలి, ఏం చేయాలి, మీరు కూడా రైతులు కావడం కోసము వారు చెప్పిన మాటలు వినండి. దయచేసి నన్ను కూడా మీరు ఫాలో అవుతూ ఉండండి, నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. దయచేసి మీరు కూడా చాలా మంచి వాళ్ళు, స్టూడెంట్స్ కూడా మంచి వాళ్ళకు పడుకున్నట్టు కూడా మంచిగా సరికూర్చోవచ్చు కదా. ఓకే, సో రిక్వెస్ట్ వాకటౌన్ జేసీస్, ప్లీజ్ కైండ్లీ కమ్ ఆన్ ఫెలిసిటేట్ వండర్ఫుల్ farmer